కాంగ్రెస్ అధినేత రాహుల్ తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కొల్లగొట్టాలని చూస్తోందా? అందుకు గాంధీ ఫ్యామిలీలోని ఒకరిని తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతోందా? తొలుత సోనియానే తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరిన ఆమె రాజ్యసభకు వెళ్లడంతో ఇప్పుడు రాహుల్జీని తెలంగాణకు తెచ్చేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోందట. రాహుల్ గాంధీ దీనిపై ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారంటే అవుననే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు తెచ్చిన ఊపును కంటిన్యూ చేస్తూ ఎంపీ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ కాంగ్రెస్. అందుకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందట ఆ పార్టీ. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయిస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని రాష్ట్ర నాయకులు ఆయన్ని అప్రోచ్ అయ్యారట. తొలుత సోనియానే ఇక నుంచి పోటీ చేయించాలని భావించినప్పటికీ ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని సోనియా స్మూత్ గా చెప్పేశారట. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. ఖమ్మం లేదా భువనగిరి నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్ కేరళలోని వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇండియా కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా వయనాడ్, తిరువనంతపురం సీట్లు సిపిఐకి కేటాయించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలం పాటు అమేథీ నుంచి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేథీ, వయనాడ్ 2 చోట్ల నుంచి పోటీ చేశారు. అయితే వయనాడ్లో గెలిచిన ఆయన అమేథీలో మాత్రం ఓడిపోయారు. ఇప్పుడు వయనాడ్లో సిపిఐ పోటీ దిగునుండడంతో రాహుల్ గాంధీ పోటీ ఆసక్తికరంగా మారింది. మరి ఈసారి అమేథీకి వెళ్తారా లేదా కొత్త దాన్ని చూస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ హైకమాండ్ ను కోరుతోందట. రాహుల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే తెలంగాణలో ఎంపీ సీట్లలో పార్టీకి మరింత కలిసి వస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నారట. చూడాలి మరి రాహుల్ జీ నిర్ణయం ఎలా ఉండబోతుందో.